ఇవాళ రేపు సీఎం జగన్ అన్నమయ్య వైఎస్ఆర్ జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 10 గంటలకు తాడపల్లి నివాసం నుంచి బయలుదేరి రాయచోటి చేరుకుని వివాహ వేడుకల్లో పాల్గొననున్నారు. ఆ తర్వాత పులివెందులలో శ్రీకృష్ణుడి ఆలయం శిల్పారామాన్ని సీఎం జగన్ ప్రారంభించనున్నారు. రాత్రికి ఇడుపులపాయలో వైఎస్ఆర్ ఎస్టేట్ గెస్ట్ హౌస్లో బస చేయనున్నారు. రేపు ఉదయం 8:30 గంటలకు ఇడుపులపాయలోని ఆర్కే వ్యాలీ పోలీస్ స్టేషన్ను ప్రారంభించనున్నారు. అనంతరం రేపు మధ్యాహ్నం తిరిగి తాడపల్లి నివాసానికి చేరుకునున్నారు. ఇవాళ రేపు సీఎం జగన్ అన్నమయ్య వైఎస్ఆర్ జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 10 గంటలకు తాడపల్లి నివాసం నుంచి బయలుదేరి రాయచోటి చేరుకుని వివాహ వేడుకల్లో పాల్గొననున్నారు. ఆ తర్వాత పులివెందులో శ్రీకృష్ణుడి ఆలయం శిల్పారామాన్ని సీఎం జగన్ ప్రారంభించనున్నారు. రాత్రికి ఇడుపులపాయలో వైఎస్ఆర్ ఎస్టేట్ గెస్ట్ హౌస్లో బస చేయనున్నారు. రేపు ఉదయం 8:30 ఇడుపులపాయలోని ఆర్కే వ్యాలీ పోలీస్ స్టేషన్ను ప్రారంభించనున్నారు. అనంతరం రేపు మధ్యాహ్నం తిరిగి తాడపల్లి నివాసానికి చేరుకోనున్నారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ గాలిబ్ అందిస్తారు. గాలిబ్, చెప్పండి. సీఎం జగన్మోహన్ రెడ్డి మొత్తం 2 రోజుల పాటు పర్యటనకు వెళ్ళబోతున్నారు. మరి కాసేపట్లోనే అన్నమయ్య అట్లాగే వైఎస్ఆర్ జిల్లాలో ముఖ్యమంత్రి పర్యటన ఉండబోతుంది. ప్రధానంగా పులివెందులోని ముఖ్యమంత్రి ఈ రోజు పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టుతున్నారు. శ్రీకృష్ణుడి ఆలయం అట్లాగే శిల్పారామం, దాంతో పాటు ఏపీ కార్ల ప్రాంగణంలో అగ్రికల్చర్ అట్లాగే హార్టికల్చర్ కళాశాలలు, అట్లాగే స్టేట్ ఆఫ్ సెంట్రల్ టెస్టింగ్ ల్యాబొరేటరీ, అట్లాగే అగ్రికల్చర్ హార్టికల్చర్ ల్యాబ్లను సంబంధించి కొంత ముఖ్యమంత్రి ఈ రోజు ప్రారంభించడానికి తెలుస్తుంది. ముఖ్యమంత్రి ఓవరాల్ గా పర్యటనకు సంబంధించిన అంశాలను చూసినట్టయితే ముఖ్యమంత్రి ప్రధానంగా తొలి రోజు ఏదైతే ఉందో ఈ పులివెందులో పర్యటన ఉంటుంది. పులివెందులోని తొలి రోజు పర్యటన సందర్భంగా ఉదయం 10 గంటలకు తాడేపల్లి క్యాంప్ బయలుదేరుతారు. రాయచోటి శాసనమండలి డిప్యూటీ చైర్మన్ జకియా ఖాన్ కుమారుడు వివాహంలో పాల్గొంటారు. ఆ తర్వాత పలు అభివృద్ధి కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొని ప్రారంభోత్సవాలు అట్లాగే శంకుస్థాపనలు చేస్తారు. ఆ తర్వాత వైఎస్ఆర్ ఎస్టేట్ గెస్ట్ హౌస్ కు రాత్రి బస చేస్తారు ఈ రోజు రాత్రికి. ఆ తర్వాత రేపు ఉదయం 8:30 ఇడుపులపాయలోని ఆర్కే వ్యాలీ పోలీస్ స్టేషన్ ను ప్రారంభిస్తారు. ఆ తర్వాత ఎకో పార్క్ వద్ద వేముల మండలం ప్రజాప్రతినిధులతో ముఖ్యమంత్రి సమావేశం ఉంటుంది. ఆ తర్వాత అక్కడి నుంచి తిరిగి తాడేపల్లి బయలుదేరుతారు. ఓవరాల్ గా చూసినట్లయితే ముఖ్యమంత్రి మొత్తం 2 రోజుల పాటు పర్యటన ఉంటుంది. పులివెందులో అట్లాగే అన్నమయ్య జిల్లాలోని తొలి రోజు అభివృద్ధి కార్యక్రమాలు, పలు వివాహ కార్యక్రమాల్లో ముఖ్యమంత్రి పాల్గొంటారు. ఈ రోజు రాత్రికి పులివెందుల గెస్ట్ హౌస్ లో బస చేసి రేపు ఉదయం ఇడుపులపాయలోని ఆర్కే వ్యాలీ పోలీస్ స్టేషన్ ప్రారంభించడంతో పాటు ఆ తర్వాత ఎకో పార్క్ వద్ద వేములవాడ మండలం ప్రజాప్రతినిధులతో సమావేశం తర్వాత రేపు మధ్యాహ్నానికి ముఖ్యమంత్రి తిరిగి తాడేపల్లి బయలుదేరుతారు. ఓవరాల్ గా ముఖ్యమంత్రి మొత్తం 2 రోజుల పాటు పులివెందుల అన్నమయ్యలో జిల్లాలోని పర్యటన ఉండబోతుంది. మరి కాసేపట్లో తాడేపల్లి క్యాంప్ కారం నుంచి బయలుదేరి గన్నవరం నుంచి ప్రత్యేక విమానంలోని గడప చేరుకుంటారు. గాలిబ్, అంటే షెడ్యూల్ ప్రకారం అంతా ఇంతే ఉంటుంది, ఇంకేమైనా కార్యక్రమాలు యాడ్ అయ్యే ఛాన్స్ ఉన్నాయా? దాంతో పాటు ప్రధానంగా పార్టీకి సంబంధించి సమావేశాలు కూడా జరిగే అవకాశాలు కనబడుతున్నాయి. ఎందుకంటే గతంలోనే మనం చెప్పాము, రాజేష్ చెప్పింది, ముఖ్యమంత్రి దసరా తర్వాత జిల్లాల్లో మొత్తం 2-3 రోజుల పాటు పర్యటన ఉంటుంది అనేది మాత్రం ఒక సమాచారం అందింది. అందులో భాగంగానే ప్రస్తుతం తొలిగా పులివెందులోనే అట్లాగే అన్నమయ్య జిల్లాలో పర్యటిస్తున్న మన సమాచారం అందుతుంది. ఈ సమావేశంలోని ప్రభుత్వానికి సంబంధించిన కార్యక్రమం అంటే షెడ్యూల్ కార్యక్రమాలే కాకుండా అక్కడ ఉన్న పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలు అట్లాగే దిగువ స్థాయి కార్యకర్తలతో కూడా సమావేశం నిర్వహించే అవకాశాలు కనపడుతున్నాయి. ఎందుకంటే ఏపీలో ఎన్నికల వేడి ఇప్పుడే మొదలైంది. అన్ని పార్టీలు ఎన్నికల మీదే ఫోకస్ పెట్టే తరుణంలోనే అధికార పక్షం కూడా పార్టీకి సంబంధించి కొన్ని నియోజకవర్గాల్లో అంతర్గత విభేదాలు తలనొప్పిగా మారిన పరిస్థితి కనపడుతుంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి నేరుగా రంగంలోకి దిగబోతున్నారు. ఆయా జిల్లాలకు సంబంధించి ప్రభుత్వ కార్యక్రమాలే కాకుండా ఆ జిల్లాలో 2 రోజుల పాటు బస చేసి పూర్తి స్థాయిలో పార్టీకి సంబంధించి ప్రజాప్రతినిధులతో సమావేశంతో పాటు అంతర్గత విభేదాలు పక్కన పెట్టి అందరూ ఏ విధంగా పనిచేయాలనే దానిపై కూడా దిశానిర్దేశం చేసేందుకు కూడా ముఖ్యమంత్రి సమావేశాలు ఉండబోతున్నాయి. రైట్, థ్యాంక్ యూ గాలిబ్.